హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మా లక్కీకి అయితే పుట్టు వెంట్రుకలు తీస్తున్నాము. పెద్ద పోచమ్మకు చేస్తున్నాము. ఇప్పుడు మా ఇంట్లో మేము డప్పు చప్పుల మధ్య మా బాబుకి మా ఊరు పోచమ్మ గుడి దగ్గర అయితే పుట్టు వెంట్రుకలు తీసామండి. ఈరోజు మా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజు. మా బాబుకి మా ఊరి పోచమ్మ గుడి దగ్గర పుట్టు వెంట్రుకలు తీయించడానికి అందరం అయితే రెడీ అయ్యాము. ఉదయం నుంచే ఇంట్లో అయితే ఆ సందడి అయితే మొదలైంది. అందరు కలిసి అయితే ఎంతో ఆనందంగా తయారయ్యారు. ఇక్కడైతే మాకు బోనాలు ఎత్తారు మా అత్తమ్మ వాళ్ళు. మా బాబుకి అయితే మంచి ట్రెడిషనల్ డ్రెస్ తీసుకున్నాము. తను రెడీ చేశాక అందరూ చూసి అయితే మురిసిపోయారు, చాలా బాగున్నాడు అన్నారు. తర్వాత మేము పోచమ్మ గుడి దగ్గరికి అయితే ఇప్పుడు దప్పు చప్పులతోనైతే వెళ్తున్నాము. ఇక్కడ పోచమ్మ గుడి దగ్గరికి చేరుకున్నాక ముందైతే ఫస్ట్ గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేసామండి అందరము కలిసి. తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకొని ఆశీస్సులు అయితే తీసుకున్నాము. ఇక్కడ మా వాళ్ళందరూ అయితే ఇప్పుడు గుడి చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ కొంచెం లాంగే ఉంటుంది మాకు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ తొందరనే వెళ్ళాము. ఆయన కూడా ఎండ కొంచెము ఎక్కువనే ఉండే. మా బాబాయ్ అయితే ఇక్కడ పడుకున్నాడు, మా ఆడపడిచి ఎత్తుకున్నారు. గుడి దగ్గర ఉన్న పవిత్రమైన వాతావరణం అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. దప్పుల శబ్దం మరియు భక్తి, కుటుంబ ప్రేమ అన్నీ కలిసి అయితే ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చినాయి. తర్వాత మా బాబుకి అయితే పుట్టు వెంట్రుకలు తీసే సమయం అయితే వచ్చింది. మేమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళాము. ఇక్కడైతే ఫస్ట్ గంట కొడుతున్నాము బయట. మా వాళ్ళు అయితే అందరూ బయట కూర్చున్నారు. చాలా దూరం నుంచి వెళ్ళి అట్లా నడిచి వచ్చాము కదా, అందరూ అయితే కూర్చున్నారు. మేమైతే ఇప్పుడు బోనాలు అయితే గుడి లోపలికి ఇస్తున్నాము. మేము వచ్చేటప్పుడైతే సాక్స్లు వేసుకున్నాము. బాగా ఎండ అయితే అయ్యింది. మేము పెద్ద పోషమ్మకు చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే దేవునికి అయితే మేము గొర్రెపోతును బలిచ్చాము. ఇదైతే కంపల్సరీ కదా. తర్వాత పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. మన సాంప్రదాయాల్లో ఒకటైతే మేనమామతోని పుట్టు వెంట్రుకలు తీయించడం కదండి. సో అందువల్ల మా అన్నయ్యతోటి పుట్టు వెంట్రుకలు అయితే తీయించాము. మొదట్లో మా బాబు కొంచెం అల్లరి చేసిండు. ఆ తర్వాత చేతిలోకి కుడుకలుని బెల్లము ఇచ్చాక వాటిని తినుకుంటా కొంచెంసేపు అయితే కూర్చున్నాడండి. పోచమ్మ తల్లి ఆశీస్సులతో అందరి కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక అయితే చాలా ఆనందంగా జరిగింది. ఈరోజు మా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందండి. మా బాబుపై ఇలాగే మీ ప్రేమ, మీ ఆశీస్సులు ఉండాలని అయితే కోరుకుంటున్నాము. జై పోచమ్మ తల్లి.